అరికట్టాలే మంచిర్యాల జిల్లాలో రౌడీజాన్ని, అరికట్టాలే మంచిర్యాల జిల్లాలో రౌడీజాన్ని, కాపాడుకుందాం మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని. మంచిర్యాల జిల్లా ప్రజలకు సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలారా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత 3 సంవత్సరాలుగా రౌడీయిజం, గూండాయిజం, మాఫియా సంస్కృతి విపరీతంగా పెరిగిపోతుంది. వీటిని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వము, జిల్లా అధికార యంత్రాంగము నిర్లక్ష్యంగా వివరించడం అనేది జరుగుతుంది. దీని ఫలితంగా కొద్దిమంది వ్యక్తులు నిరుద్యోగ యువతను వాళ్ళకు చేరదీసుకొని వాళ్ళకు మద్యము, గంజాయి అలవాటు చేయించి ముఠాలుగా చేసుకొని ఈరోజు ప్రజలపైన దాడులు చేయించడము, అత్యాయత్నాలు చేయించడం అనేది పెరిగిపోతుంది. దీని మూలంగా జిల్లా వ్యాప్తంగా అశాంతి అలజడులు అనేది పెరిగిపోయి ప్రజలు భయాందోళన మధ్యలో జీవిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అందు గురించే ఈ విష సంస్కృతిని అరికట్టడం కోసము జిల్లా యంత్రాంగము, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యువత ఆలోచించాలి. ఈరోజు యువత పని ఎవరి కోసం అవుతుంది? కొంతమంది స్వార్థపరులు మీ భవిష్యత్తును బాగు చేయడం కోసం ఉద్యోగాలు ఇప్పించాల్సింది పోయి మీకు మద్యాన్ని, గంజాయిని అలవాటు చేసి ఒక రౌడీలాగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు. ఒక ముఠాలను మీతో కట్టిపిస్తున్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము దాడులు, దౌర్జన్యాలు చేపిస్తున్నారు. ఇది కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. మీకు భవిష్యత్తు చాలా ఉంది. మీకు ఉద్యోగాలు కావాలి, మీ కుటుంబాలతో హాయిగా సంతోషంగా బతికేటువంటి జీవితం కావాలని చెప్పి ఈరోజు సిపిఎంగా మీకు చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ ఒకసారి ఆలోచించండి. ఈ జిల్లాలో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని, మాఫియా సంస్కృతిని అరికట్టడం కోసం మీరందరూ బయటికి రావాలి, పోరాటాల్లోకి రావాలని చెప్పి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో జరిగేటువంటి మొత్తం ఈ గూండాయిజానికి మంచిర్యాల జిల్లా కేంద్రమే ఒక అడ్డాగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజల హక్కులను కాపాడుకోవాలంటే ప్రజలందరూ ఆలోచించి ఈ దుశ్చర్యలపైన తిరుగుబాటు చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం.